వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో స్ట్రక్చర్స్ ఇన్ సి ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్గా కొన్ని డేటా టైప్స్ అయితే సిలో చూస్తూనే ఉన్నాము. ఏమని చూసాము? ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చూసాము, డిరైవ్డ్ డేటా టైప్స్ అని చూసాము. ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ వచ్చేసి యూజర్ డిఫైన్ డేటా టైప్గా యూజర్ డిఫైన్ డేటా టైప్ స్ట్రక్చర్ అనేది. సో ఎందుకు దీన్ని యూజర్ డిఫైన్ డేటా టైప్ అని అంటున్నారంటే, మనము ప్రోగ్రామ్ రాసే యూజర్స్ దీన్ని క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళ నీడ్కి అవసరమైనట్టు ఈ డేటా టైప్ని యూజర్స్ క్రియేట్ చేసుకుంటారు. అందుకని దీన్ని యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అని అంటారు. సో స్ట్రక్చర్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్. అర్థమైందా స్ట్రక్చర్ని ఎందుకు యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటారో? సో అసలు ఈ స్ట్రక్చర్ అనేది ఎందుకు యూజ్ చేసుకుంటాము? మనకి చాలా డేటా టైప్స్ ఉన్నాయి. ప్రీవియస్గా ప్రిమిటివ్ ఉన్నాయి, ప్రిమిటివ్ అంటే లాంగ్వేజ్తో పాటు వచ్చినవి ఉన్నాయి, డిరైవ్డ్ ఉన్నాయి అంటే ప్రిమిటివ్ యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేసుకున్నవి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా సరే మనం స్ట్రక్చర్ని యూజర్ డిఫైన్ డేటా స్ట్రక్చర్ అనే ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ని మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాము, దాని అవసరం ఏముంది మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే, సో సపోజ్ ఇప్పుడు నేను ఒక బుక్ సంబంధించిన డీటెయిల్స్ స్టోర్ చేయాలి అని అనుకోండి. దాని గురించి నేను వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాలి అని అనుకోండి. బుక్ నేమ్ ఏమో నాకు ఇంటీజర్లో ఉంటుంది, సమ్ 1001 అని. ఇది ఏ డేటా టైప్లో స్టోర్ చేయాలి? ఈ బుక్ నేమ్ నేను ఇంటి డేటా టైప్లో స్టోర్ చేయాలి. సో తర్వాత బుక్ ఐడి, ఇది బుక్ ఐడి. ఈ బుక్ ఐడి అనేది ఇంటీజర్ డేటా టైప్లో ఉంటుంది. నేను బుక్ నేమ్ అన్నాను కదా. సో ఈ బుక్ సంబంధించిన డీటెయిల్స్ నేను స్టోర్ చేయాలి అని అనుకుంటున్నా. ఈ బుక్ ఐడి అనేది నాకు ఇంటీజర్ డేటా టైప్లో ఉంటుంది. తర్వాత సమ్ బుక్ నేమ్ ఉందనుకోండి, ఏదో సమ్ పైథాన్ అని. ఇది ఎందులో ఉంది? క్యార్లో ఉంది. సో ఈ బుక్ నేమ్ ఏ డేటా టైప్లో ఉంది? క్యార్లో ఉంది. సో నెక్స్ట్ బుక్ ప్రైస్ స్టోర్ చేయాలి అని అనుకుంటున్నా. 250.50 ఉంది. ఇది ఏ డేటా టైప్లో ఉంది? ఫ్లోట్ డేటా టైప్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఈ బుక్కి సంబంధించిన డీటెయిల్సే కదా. బుక్ ఐడి, బుక్ నేమ్, బుక్ ప్రైస్, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? ఒక్కొక్కటి ఒక్కొక్క డేటా టైప్లో ఉన్నాయి. ఇదేమో ఇంటీజర్ డేటా టైప్లో ఉంది, ఇదేమో క్యార్ డేటా టైప్లో ఉంది, ఇదేమో ఫ్లోట్ డేటా టైప్లో ఉంది. సో ఈ అన్ని డేటా టైపుల్ని కలిపి ఒక సింగిల్ ఎంటిటీగా రిప్రజెంట్ చేయడానికి ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్లో, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్లో ఏ డేటా టైప్ అయినా ఉందా? ఏ డేటా టైప్ అయినా యూజ్ చేసుకుని మనం ఇలా 3 డిఫరెంట్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్స్ని ఒక సింగిల్ ఎంటిటీగా క్రియేట్ చేయగలమా? చేయలేం కదా. ఇప్పుడు సపోజ్ ఇంటీజర్ ఉందనుకోండి, ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ని హోల్డ్ చేస్తుంది. క్యార్ డేటా టైప్స్ ఉందనుకోండి, ఓన్లీ క్యార్ వాల్యూస్ని హోల్డ్ చేస్తుంది. ఫ్లోట్ అయితే ఓన్లీ ఫ్లోట్ వాల్యూస్ని హోల్డ్ చేస్తుంది. అవి కాకుండా మనము ఇంకేం చూసాము? అరేస్, స్ట్రింగ్స్ చూసాము. అరేస్, స్ట్రింగ్స్ ఏం చేస్తుంది? ఒక సిమిలర్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ని, మోర్ దాన్ 1 వాల్యూస్ని స్టోర్ చేయగలవు. ఇంటీజర్ అయితే ఇంటీజర్ వాల్యూస్ని, క్యారెక్టర్ అరే అయితే క్యారెక్టర్ వాల్యూస్ని. అలా కాకుండా డిఫరెంట్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్స్ని సింగిల్ ఎంటిటీగా క్రియేట్ చేయాలి అని అంటే ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏవి మనకి ఉపయోగపడవు. సో అందుకని ఇలా డిఫరెంట్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్స్ని సింగిల్ ఎంటిటీగా క్రియేట్ చేయాలి అంటే మనకి ఈ స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. అర్థమైందా? స్ట్రక్చర్ ఎందుకు యూజ్ అవుతుందంటే, డిఫరెంట్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్స్ని సింగిల్ ఎంటిటీగా క్రియేట్ చేసి దాన్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవడానికి స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనము డిఫరెంట్ డేటా టైప్స్కి సంబంధించిన వేరియబుల్స్ని సింగిల్ ఎంటిటీగా క్రియేట్ చేస్తాం. అదే నథింగ్ బట్ ద డెఫినిషన్ ఆఫ్ ద స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్ విత్ ఇన్ ఏ సింగిల్ ఎంటిటీ విత్ అ సింగిల్ నేమ్. ఇప్పటివరకు నేను చెప్పింది అదే కదా. సో సేమ్ నేమ్తో డిఫరెంట్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్స్ని ఒక సింగిల్ ఎంటిటీగా క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేసాము? బుక్ అనేది ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం అనుకోండి. ఆ బుక్లో ఏమేమిటి? డిఫరెంట్ ఇంటీజర్, బుక్ ఐడి అనే ఇంటీజర్ వాల్యూ, బుక్ నేమ్ అనే క్యార్ వాల్యూ, బుక్ ప్రైస్ అనే ఫ్లోట్ వాల్యూ అన్నీ కలిపి సింగిల్ ఎంటిటీగా, బుక్ అనే ఎంటిటీగా స్ట్రక్చర్స్ యూజ్ చేసుకుని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ అన్నిటికి కలిపి ఒక సింగిల్ నేమ్ ఇస్తాము. కీవర్డ్ స్ట్రక్ట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద స్ట్రక్చర్స్. సో ఈ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయడానికి మనం సిలో డిఫరెంట్ డేటా టైప్స్, కొన్ని కీవర్డ్స్ నేర్చుకున్నాం కదా. ఆ కీవర్డ్కి పర్టికులర్ మీనింగ్ ఉంటుంది, పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రమే ఆ కీవర్డ్ యూజ్ చేసుకోవాలి అని. సో ఆ కీవర్డ్స్లో స్ట్రక్ట్ కీవర్డ్ యూజ్ చేసుకుని మనం ఈ స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకున్నాం.
సో ఇప్పుడు సింటాక్స్ నేర్చుకుందాము స్ట్రక్చర్స్ క్రియేట్ చేయడానికి. సో స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి. ఓకే, స్ట్రక్ట్ కీవర్డ్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. స్ట్రక్ట్ స్పేస్ స్ట్రక్చర్ నేమ్ ఓపెన్ బ్రేస్లో డేటా టైప్స్ స్పేస్ వేరియబుల్ నేమ్స్. మనం ఎన్ని వేరియబుల్స్ అంటే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో స్ట్రక్చర్లో ఆ వేరియబుల్స్ అన్నీ ఇచ్చేసి బ్రేస్ క్లోజ్ చేసేసి స్ట్రక్చర్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి. సో ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని యూజ్ చేసుకుని మాత్రమే మనం ఈ స్ట్రక్చర్ లోపల ఉండే ఈ డేటా మెంబర్స్ని యాక్సెస్ చేసుకోగలము. సో ఇది స్ట్రక్చర్ డెఫినేషన్కి సింటాక్స్. ఇదేమో నేమ్ ఆఫ్ ది స్ట్రక్చర్, నేమ్ ఆఫ్ ఏ స్ట్రక్చర్స్. వీటినన్నిటిని స్ట్రక్చర్ మెంబర్స్ అంటారు. మనం ఆ పర్టికులర్ స్ట్రక్చర్లో క్రియేట్ చేయాలనుకున్న వేరియబుల్స్ని స్ట్రక్చర్ మెంబర్స్ ఆర్ డేటా మెంబర్స్ అని కూడా అంటారు. డేటా మెంబర్స్ అని కూడా అంటారు. డేటా మెంబర్స్ ఆర్ స్ట్రక్చర్ మెంబర్స్ అంటే ఏంటి? మనం స్ట్రక్చర్స్లోకి ఏ వేరియబుల్స్ని అన్నింటిని కలిపి ఒక సింగిల్ ఎంటిటీగా స్ట్రక్చర్గా క్రియేట్ చేయాలని అనుకుంటున్నామో ఆ వేరియబుల్స్ అన్నిటిని డేటా మెంబర్స్ ఆర్ స్ట్రక్చర్ మెంబర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ వేరియబుల్. ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని మనము ఎండ్ ఆఫ్ ది స్ట్రక్చర్లో కానీ లేకపోతే ఈ స్ట్రక్చర్ని డిఫైన్ చేసేసిన తర్వాత అయినా మనము డిఫైన్ చేసుకుంటాం ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని. ఈ స్ట్రక్చర్ వేరియబుల్ యూజ్ ఏంటంటే ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని యూజ్ చేసుకుని మాత్రమే మనము ఈ స్ట్రక్చర్ మెంబర్స్ని మనం యాక్సెస్ చేసుకోగలము. సో స్ట్రక్చర్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అయ్యే వేరియబుల్ని స్ట్రక్చర్ వేరియబుల్ అంటారు. ఈ మోర్ దాన్ వన్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ స్ట్రక్చర్ వేరియబుల్స్ని. సో ఇది సింటాక్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ డెఫినిషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. బుక్ అనే స్ట్రక్చర్ నేను క్రియేట్ చేశాను. సో స్ట్రక్ట్ కీవర్డ్ అండ్ బుక్ నేమ్ ఓపెన్ బ్రేస్. ఇందులో నేను ఏమేంటి స్ట్రక్చర్ మెంబర్స్ ఆ డేటా మెంబర్స్ క్రియేట్ చేశాను. ఇంట్ బుక్ ఐడి, కార్ బుక్ నేమ్, ఫ్లోట్ ప్రైస్, బ్రేస్ క్లోజ్ చేసి స్ట్రక్చర్ వేరియబుల్ B1ని నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేసింది బుక్ అనే స్ట్రక్చర్ ఇంటీజర్ వాల్యూని, క్యార్ వాల్యూని, ఫ్లోట్ వాల్యూని, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని అండర్ ద సింగిల్ నేమ్ బుక్ అనే సింగిల్ నేమ్తో ఇది హోల్డ్ చేస్తుంది. సో క్రియేట్ చేసాం. ఓకే, స్ట్రక్చర్ పర్పసే అది కదా. స్ట్రక్చర్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ద సింగిల్ ఎంటిటీ ఆఫ్ ద డిఫరెంట్ డేటా టైప్స్ విత్ ఏ సింగిల్ నేమ్. సో సింగిల్ నేమ్ స్ట్రక్చర్ బుక్ అనే ఒక సింగిల్ నేమ్తో డిఫరెంట్ డేటా టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని హోల్డ్ చేస్తుంది. హియర్ ద B1 ఈజ్ ద స్ట్రక్చర్ వేరియబుల్. కావాలంటే B2, B3 మనకి ఎన్ని స్ట్రక్చర్ మెంబర్స్ కావాలంటే అన్ని స్ట్రక్చర్ మెంబర్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రక్చర్ వేరియబుల్స్ని యూజ్ చేసుకుని మనం స్ట్రక్చర్ లోపల స్ట్రక్చర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకునేకి 2 వేస్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. సో ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేసుకోవచ్చు? మనం స్ట్రక్చర్ని డిఫైన్ చేసేటప్పుడే ఈ కర్లీ బ్రేస్ క్లోజ్ చేసిన తర్వాత ఏ స్ట్రక్చర్ వేరియబుల్స్ని డిఫైన్ చేసుకుంటామో ఆ స్ట్రక్చర్ వేరియబుల్స్ని కామాతో సపరేట్ చేసుకుని డిఫైన్ చేసుకోవచ్చు. ఇదొక మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఏంటి? స్ట్రక్చర్ నేమ్ ఓపెన్ బ్రేస్. ఇక్కడ స్ట్రక్చర్ మెంబర్స్ ఆ డేటా మెంబర్స్ రాసిన తర్వాత ఈ స్ట్రక్చర్ వేరియబుల్స్ని ఇక్కడ ఈ బ్రేస్ క్లోజ్ చేసిన తర్వాత కామాతో సపరేట్ చేసుకుని రాసుకుంటాము. సో స్ట్రక్ట్ బుక్ అనుకోండి, స్ట్రక్చర్ నేము ఓపెన్ బ్రేస్, ఇక్కడ డేటా మెంబర్స్ క్రియేట్ చేసుకుంటాము. B1, B2 ఇలా ఈ బ్రేస్ క్లోజ్ చేసిన తర్వాత స్ట్రక్చర్ వేరియబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. ద సెకండ్ మెథడ్ ఏంటంటే ముందు స్ట్రక్చర్ని క్రియేట్ చేసేసి తర్వాత స్ట్రక్చర్ నేమ్ యూజ్ చేసుకుని మనం స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. స్ట్రక్ట్ నేమ్, స్ట్రక్చర్ మెంబర్స్, ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్, సెమీకోలన్. స్ట్రక్చర్ డెఫినేషన్కి మీరు ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, ఈ సింటాక్స్కి సెమీకోలన్ కంపల్సరీ ఉంటుంది క్లోజింగ్ దగ్గర. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటి చూడండి, స్ట్రక్చర్ డిఫైన్ చేసేసిన తర్వాత స్ట్రక్చర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి అంటే స్ట్రక్ట్ స్పేస్ ఈ స్ట్రక్చర్ నేమ్ బుక్ అనుకోండి, బుక్ స్పేస్ B1, B2 ఇలా ఎన్ని స్ట్రక్చర్ వేరియబుల్స్ కావాలంటే అన్ని స్ట్రక్చర్ వేరియబుల్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇవి 2 మెథడ్స్ అనమాట, అలాంగ్ విత్ ద స్ట్రక్చర్. సో ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రక్చర్ మెంబర్స్ ఆ డేటా మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే ఇప్పుడు స్ట్రక్చర్లో ఇంతకు ఇంట్ బుక్ ఐడి, ఇంట్ బుక్ నేమ్, క్యార్ బుక్ నేమ్, ఫ్లోట్ ప్రైస్ ఇలా రాసాం కదా, అవన్నీ స్ట్రక్చర్ మెంబర్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి అంటే
డాట్ ఆపరేటర్ అనేది మనకి యూజ్ అవుతుంది. స్ట్రక్చర్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే, అంటే వాటిని ఇనిషియలైజ్ చేసుకోవాలన్నా, మోడిఫై చేసుకోవాలన్నా, ఆ స్ట్రక్చర్స్ మెంబర్స్ని యూజ్ చేసుకోవాలి మన ప్రోగ్రాంలో అంటే దాన్ని ఆ స్ట్రక్చర్ మెంబర్ని యాక్సెస్ చేసుకోవాలి కదా, దానికోసం ఏమి యూజ్ అవుతుందంటే డాట్ ఆపరేటర్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా స్ట్రక్చర్ వేరియబుల్ b1 అనుకోండి, నేను బుక్ ఐడిని యాక్సెస్ చేయాలనుకోండి, b1 డాట్ బుక్ ఐడి ఈక్వల్ టు 1001 వాల్యూని అసైన్ చేశాను. సో ఈ విధంగా డాట్ ఆపరేటర్ యూజ్ చేసుకుని స్ట్రక్చర్ లోపల స్ట్రక్చర్ మెంబర్స్ ఆ డేటా మెంబర్స్ నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రక్చర్ మెంబర్స్ ఉన్నాయి కదా, బుక్ ఐడి, బుక్ నేమ్ అండ్ ప్రైస్ అనేది, వీటికి వాల్యూస్ నేను ఇనిషియలైజ్ చేయాలి అంటే ఎలా చేయొచ్చు అని దానికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే యూజింగ్ డాట్ ఆపరేటర్ యూజ్ చేసుకుని నేను మెయిన్ లోపల వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. సపోజ్ నా స్ట్రక్చర్ వేరియబుల్ b1 అనుకోండి, b1 డాట్ నా డేటా మెంబర్ బుక్ ఐడి అనుకోండి, b1 డాట్ డేటా మెంబర్ అయినా స్ట్రక్చర్ మెంబర్ అయినా ఏదైనా ఒకటే, b1 డాట్ బుక్ ఐడి ఈక్వల్ టు 1001. అంటే ఇలా డాట్ ఆపరేటర్ యూజ్ చేసి నేను అన్నిటికీ వాల్యూస్ ఇచ్చాను స్ట్రక్చర్ మెంబర్స్కి. అలా కాదు, బ్రేసెస్ యూజ్ చేసుకుని కూడా నేను వాల్యూస్ అసైన్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు స్ట్రక్ట్ నేమ్ స్ట్రక్ట్ వేరియబుల్, ఇప్పుడు ఏదైనా నా స్ట్రక్ట్ నేమ్ బుక్ అనుకోండి, స్ట్రక్ట్ బుక్ స్పేస్ స్ట్రక్చర్ వేరియబుల్లో b1 అనుకోండి, స్ట్రక్ట్ బుక్ స్పేస్ b1 ఈక్వల్ టు నేను ఏ ఆర్డర్లో అయితే వేరియబుల్స్ డిఫైన్ చేశానో అదే ఆర్డర్లో నేను వాల్యూస్ ఈ కర్లీ బ్రేస్ లోపల ఇవ్వాలన్నమాట. సో నేను బుక్ ఐడి, బుక్ నేమ్ అండ్ ప్రైస్ ఆర్డర్లో నేను వేరియబుల్స్ డేటా మెంబర్స్ నేను డిఫైన్ చేశాను అనుకోండి స్ట్రక్చర్ మెంబర్స్ని, సో అదే ఆర్డర్లో వాల్యూస్ ఇవ్వాలి కర్లీ బ్రేసెస్లో. 1001 ఇది బుక్ ఐడికి వాల్యూ, బుక్ నేమ్కి పైథాన్, వాల్యూకి 100.0 లాస్ట్ సెమికల్. సో ఈ విధంగా స్ట్రక్చర్ మెంబర్స్ ఆ డేటా మెంబర్స్కి 2 వేస్ యూస్ చేసుకుని నేను వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనం స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేయాలి, ఆ డేటా మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, స్ట్రక్చర్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత డేటా మెంబర్స్కి ఆ స్ట్రక్చర్ మెంబర్స్కి వాల్యూస్ ఎలా ఇనిషియలైజ్ చేయాలి నేర్చుకున్నాం కదా. సో అవన్నీ యూజ్ చేసుకుని నేను ఒక ప్రోగ్రామ్ అయితే రాసాను అక్కడ. సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాశాను. సో ఇక్కడ ఏంటంటే ఒక బుక్ అని ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసి ఆ స్ట్రక్చర్ మెంబర్స్కి వాల్యూస్ ఇనిషియలైజ్ చేసి తర్వాత ఆ వాల్యూస్ మనం ప్రింట్ చేస్తున్నాము. సో మనం ఇప్పుడు వరకు నేర్చుకునే అన్ని కాన్సెప్ట్స్ ఈ ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటాము. చూడండి, స్ట్రక్చర్ డెఫినిషన్, స్ట్రక్చర్ వేరియబుల్ డెఫినిషన్, అండ్ దెన్ డాట్ ఆపరేటర్ యూజ్ చేసుకుని వాల్యూస్ ఇనిషియలైజ్ చేయడం, డాట్ ఆపరేటర్ యూజ్ చేసుకుని స్ట్రక్చర్ మెంబర్స్ని యూజ్ చేసుకోవడము, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఈ ప్రోగ్రాంలో వస్తాయి. చూడండి, సో యాజ్ యూజువల్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ string.h హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బుక్ అనే స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవాలి. సో స్ట్రక్ట్ కీవర్డ్ కావాలి కదా, స్ట్రక్ట్ నేమ్ ఆఫ్ ద స్ట్రక్చర్ నేమ్. సో స్ట్రక్ట్ నా స్ట్రక్చర్ నేమ్ ఏమో బుక్, సింటాక్స్ ఏంటి, ఓపెన్ బ్రేస్ లోపల డేటా మెంబర్స్ ఆ స్ట్రక్చర్ మెంబర్స్ క్రియేట్ చేయాలి. సో నేనేమి నాకు ఈ స్ట్రక్చర్లో నాకు ఏమేమి కావాలి అని అనుకుంటున్నానంటే బుక్ ఐడి ఇంటీజర్, బుక్ నేమ్ కార్, బుక్ ప్రైస్ ఫ్లోట్. సో స్ట్రక్చర్ క్రియేట్ చేసేసాను, డేటా మెంబర్స్ క్రియేట్ చేశాను, స్ట్రక్చర్ క్లోజ్ చేసి సెమీకోలన్ రాసాను. నెక్స్ట్ ఈ మెయిన్లో ఏం చేస్తున్నాను, స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. నేను 2 మెథడ్స్లో ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు స్ట్రక్చర్ డిఫైన్ చేసేటప్పుడు ఈ సెమీకోలన్కి ముందే b1, b2 అని స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, అదొక మెథడ్. అలా కాకుండా సెకండ్ మెథడ్ ఏంటి, స్ట్రక్చర్ నేమ్ యూజ్ చేసుకుని మెయిన్ లోపల కూడా క్రియేట్ చేసుకోవచ్చు. స్ట్రక్ట్ నేమ్ ఆఫ్ ది స్ట్రక్చర్ బుక్ స్పేస్ b1, ఇక్కడ నేను ఏం చేశాను, స్ట్రక్చర్ వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ వేరియబుల్ యూజ్ చేసి స్ట్రక్చర్ మెంబర్స్కి నేను వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తున్నా. b1 డాట్ బుక్ ఐడి ఈక్వల్ టు 1001, b1 డాట్ బుక్ నేమ్ ఈక్వల్ టు సమ్ పైథాన్, b1 డాట్ బుక్ ప్రైస్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. సో ఇలా వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తాను, నేను డాట్ ఆపరేటర్ యూజ్ చేసి స్ట్రక్చర్ మెంబర్స్ని నేను యాక్సెస్ చేసుకున్నాను. డాట్ ఆపరేటర్ అలాంగ్ విత్ ద స్ట్రక్చర్ వేరియబుల్, రెండు స్ట్రక్చర్ మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే రెండు ఉండాలి, డాట్ ఆపరేటర్ ఉండాలి, స్ట్రక్చర్ వేరియబుల్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఏం చేసా, వాల్యూస్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత నేను ప్రింట్ చేసేసా వాల్యూస్ని. సో బుక్ డీటెయిల్స్ ఆర్ బుక్ ఐడి ఈక్వల్ టు %d కదా, ఇంటీజర్ కదా.
సో ఎక్కడున్న వాల్యూ బుక్ ఐడిలో ఉంది, కానీ నేను B1 డాట్ ఆపరేటర్ స్ట్రక్చర్ వేరియబుల్ కూడా కావాలి కదా ఆ డేటా మెంబర్ నేను యాక్సెస్ చేయాలంటే. సో B1 డాట్ బుక్ ఐడి, అలాగే రిమైనింగ్ బుక్ నేమ్ బుక్ ప్రైస్ కూడా నేను ప్రింట్ చేసా, రిటర్న్ 0 అండ్ మెయిన్ క్లోజ్. సో ఇది స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్.